నాన్న చనిపోయాడు నా 10th క్లాస్లో. మాదొక చిన్న పురిల్లు ఉండేది. వర్షాలు ఈ టైంకి వర్షాలు పడేవి, వర్షాకాలంలో పడిపోయేవి, గోడలు పడిపోయేవి, గాలి వస్తే ఎగిరిపోయేవి, కారిపోయేవి. గిన్నెలు పట్టుకొని కారే దగ్గరలో పెట్టేవాళ్ళం అన్నమాట. చాలా వర్షపు నీళ్ళు పట్టేవాళ్ళం. పడుకోవడానికి ఇబ్బంది అయ్యేది. వంట కూడా ఒక్కొక్క రోజు మానేసేవాళ్ళం. అంటే కర్రలు తడిచిపోవడం, పొయ్యి తడిచిపోవడం, మట్టిల్లు, పడుకోలేకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాము. 2019లో ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అయినా సరే ఇంకా అప్పులు ఉన్నాయన్నమాట. ఉన్నాయని కట్టుకోలేదు, అప్పులు చేసి మరీ కట్టుకున్నారు. అవి అలాగే వెళ్తున్నాయి అన్నమాట. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ పెద్దగా ఏమి చదువుకోలేదు, అక్కడతో ఆపేసాము. మా నాన్న నా 10th అయిపోయిన తర్వాత చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ ఏమో స్కూల్లో వంట పేరుంది, ఆ స్కూల్ వంటకి నాన్నగారు వెళ్ళేవారు. నాన్న ఏమో చనిపోవడంతో ఆ ప్లేస్ నేను తీసుకున్నాను అనమాట. ఆ వంటకి వెళ్ళేదాన్ని, కర్రలు తెచ్చేదాన్ని, ఏటుకొచ్చేదాన్ని, అన్ని పనులు చేసేదాన్ని. మా అన్నయ్య కూడా బీఈడీ చేశాడు. ఆ టైంలో నేను వేరే కంపెనీ ఏదో ఉంటే అందులో చేశా.